బీర్ అయితే సూపర్గా ఉందిరా రాజు. బీరుతో పాటు బార్ గర్ల్స్ ఉన్నారనుకో ఇంకా అదిరిపోతుంది. అంత సీన్ లేదు. ఒరే ట్రై చేయడంతో ఏంటండి మీరు పిల్లలతో? ఓ అంజో థ్యాంక్స్ అన్న వచ్చినందుకు. థ్యాంక్స్ వదినా. ఇట్స్ ఓకే. చాలా చాలా బాగుందిరా. ఓ రాజు అన్న నాకు రిజిస్టర్ ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది. ఒక రిజిస్ట్రేషన్ ఉంది. ఓకే అన్న. ఓకేరా? ఓకే బాయ్ రా. బాయ్ అన్న. వస్తాను రమేష్. మంచిది. నీరజా ఏమండి మీరు కార్లో వెళ్ళండి, నేను ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆటోలో ఇంటికి వచ్చేస్తాను. ఓకే నో ప్రాబ్లం. టేక్ కేర్. ఓకే. బాయ్ రా. బాయ్ వదినా. అరే రాజుగా, జ్ఞానేశ్వర్ గారిని 5 లక్షలు అడిగినాం. ఆడియ్యానందుకు 20 లక్షలు సంపాదించి బార్ పెట్టినాం. నాకెందుకు అనిపిస్తుందిరా. ఏమని? ఇంకా వదినమ్మని బ్లాక్మెయిల్ చేయడం ఆపేద్దామని. అరే బంగారు గుడ్లు పెట్టే బాతుని చంపొద్దురా. అవి పెడతనే ఉండాలి, మనం బాగుపడుతూనే ఉండాలి. ఆ జ్ఞానేశ్వరరాడు ఎన్ని లక్షలు సంపాదించడం మన వల్ల. ఇప్పుడు మన టైం వచ్చింది, మనం సంపాదించుకోవాలి. ఇంతకుముందు ఉద్యమం ఏం చెప్పిందిరా? 2-3 బాళ్ళు పెట్టమన్నది, పెడదాం. అర్థమైంది కదా? చెల్లదా. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నావు? పక్కన మా ఆయన ఉన్నాడు అనిల్. ఓకే, మనల్ని బ్లాక్మెయిల్ చేసింది ఎవరో తెలిసిపోయింది. వాళ్ళ ఫొటోస్ నీకు వాట్సాప్లో పంపించాను, చూడు. రాజు రమేష్ వీళ్ళకి తెలుసా? తెలుసా ఏంటి? వీళ్ళిద్దరు మా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. పక్క 420 గాళ్ళు. ఈ రోజు కూడా నా కాళ్ళు మొక్కి వదిన మా బార్ అండ్ రెస్టారెంట్ నువ్వే ఓపెన్ చేయాలి అంటే ఇప్పుడే ఓపెన్ చేసి అక్కడి నుంచే వస్తున్నాను. వదిన వదిన అంటూ నమ్మకంగా నా చుట్టే తిరిగి నాకే నమ్మక ద్రోహం చేశారు. పైగా బార్ కూడా నా పేరే పెట్టారు. వీళ్ళింత పెద్ద 420 గాళ్ళు అనుకోలేదు. చెప్తా వీళ్ళ సంగతి. అరే వదిన ఫోన్ చేస్తుంది, మాట్లాడు. చెప్పాక. అక్క కాదురా వదిన. షాక్ అయ్యారా? మీరే అని తెలిసిపోయిందిరా. నన్నే మోసం చేస్తారా? నా చెయ్యి మంచిదని నా చేత్తోనే నగలమ్మించి ఆ డబ్బుతో బార్ పెట్టి దానికి నా పేరే పెట్టి అది నాతోనే బోణి చేస్తారా? ఎంత నీచులరా మీరు. రే మా ఆయన మిమ్మల్ని కాళ్ళ దగ్గర కుక్కల్లా పెట్టుకున్నాడ్రా. నేనే మిమ్మల్ని నెత్తి మీద పెట్టుకున్నాను. నన్నే మోసం చేస్తారా? ఎక్కువ మాట్లాడకు, మేమేనా తెలిసిపోయింది కదా. యాదికుందా ఇందాక ఒక మాట చెప్పినావు, ఇసువంటి బార్లు ఇంకా 2-3 పెట్టాలని చెప్పినావు. 10 లక్షలు ఇచ్చినావు అనుకో, అశోక్ నగర్ చౌరస్తాలో ఒక ప్లేస్ ఖాళీ ఉంది, అక్కడ ఒక బార్ ఓపెన్ చేసి నీ పేరే పెడతాం. ఎన్నిసార్లు మోసం చేస్తారా? నేను చస్తే ఒక్క పైసా కూడా ఇవ్వను. నాలాంటి ఆడదని ఉసిరి తగిలి సర్వనాశనం అయిపోతారు. అబ్బో సాల్తీ, నువ్వు పెద్ద పతివ్రతవు. నువ్వు శాపాలు పెడితే మేము నాశనం అయిపోతాం. అదంతా కాదు కానీ 10 లక్షలు రెడీ చేసుకున్నావు అనుకో, నీ శుక్రవారం పూజ నువ్వు కంటిన్యూ చేసుకోవచ్చు. లేదనుకో అన్నకి వీడియో పంపిస్తే అన్నే నీ పూజ చేస్తాడు. ఎక్కువ టైం ఇయ్యం, ఆలోచించుకో. అనిల్ ఒక్క పైసా కూడా ఇవ్వను. వాళ్ళకి 10 లక్షలు ఇవ్వడం కాదు, రౌడీగాళ్ళకి 5 లక్షలు ఇచ్చి వాళ్ళని చంపించేస్తే పీడా పోతుంది. ఆవేశవద్దు, మర్డర్ చేయడం అంటే మాటలు కాదు. మరి ఎన్నిసార్లు అనిల్ ఇలా డబ్బని జీవితాంతం బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు బద్మాష్ గాళ్ళు. కొంచెం టైం తీసుకుని ఏం చేయాలో ఆలోచిద్దాం. మొత్తానికి గండిపేటలో విల్లాగా ఉన్నావు. నువ్వు ఇట్లా కొంటుండాలి, మాకు ఇట్లా పార్టీలు ఇస్తుండాలి. ఓకే, ఇదే హైదరాబాద్లో 10 ఏళ్ల కిందట ఓ డొక్కు స్కూటర్ వేసుకుని తిరుగుతుండేవాడు. ఇప్పుడు ఎన్ని ల్యాండ్లు కొన్నావు, ఎంత సంపాదించావు? అరే జ్ఞానేశ్వర్, నీ అదృష్టమే అదృష్టంరా. నిజంగానేరా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. కానీ దీని అంతటికీ కారణం నీరజ, నా భార్య. నేను ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా టాప్ లెవెల్కి వెళ్ళాలని పూజల మీద పూజలు, పూజల మీద పూజలు చేస్తూనే ఉంటుందిరా. అసలు శుక్రవారం నాడు మనం ఈ ఫామ్ హౌస్లో మందు కొట్టడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంట్లో పూజలే పూజలు, పూజలే పూజలు. అంతేకాదు
శుక్రవారం నాడు ఇంట్లో మందు నాన్ వెజ్ నహి చలేగా. ఈ కాలంలో ఎవరుంటారా జ్ఞానేశ్వర్? అలాంటి భార్య దొరకడం నీ అదృష్టం రా. నిజమేరా. చెప్పురా రాజు. అన్నా, ఎప్పటి నుంచో నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానా, కానీ నా నోటితో ఎట్లా చెప్పాలో అర్థమైతలేదన్నా. పర్లే చెప్పురా. ఇంద్రులు వదిన చాలా మంచిదనుకున్నామన్నా, కానీ ఇంకొకటితో ఎఫర్ ఉందన్నా. ఏంటన్నా? ఏం మాట్లాడుతున్నారా? కావాలంటే రమేష్ అని అడగన్నా, చెప్పరా. అవునన్నా, రాజుగాడు చెప్పేది నిజం. ముందు మేము కూడా నమ్మలే, తర్వాత ఎంక్వైరీ చేసి వాడెవడో కనిపెట్టినాం. దమ్కి ఇస్తే నిజం ఒప్పుకోండు కొడుకు. అన్నా, శుక్రవారం పూజ